యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట భూమి మీదకి? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. మేము నశించిపోయి ఉన్నాము, మేము పాపంలో ఉన్నామని ఎవరు అనుకుంటున్నారు? సుంకరులు, పాపులు అనుకుంటున్నారు. దేవా, నేను పాపినయ్యా, ఇదిగో నీ మందిరం దగ్గరికి రావడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తనలో తాను అనుకుంటూ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తుటకు తను ధైర్యం చేయలేదండి. నేను యోగ్యుడను కాను, నాకంత గొప్ప అర్హత లేదు, అయ్యో ఆకాశము దేవుని సింహాసనమయ్యుంది, అయ్యో నేను చూడలేను, నేను యోగ్యుణ్ణి కానని నేల మీద సాష్టాంగపడి రొమ్ము కొట్టుకుంటూ దేవా నేను పాపిని అని ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిసయుడైతే ఏమని ప్రార్థిస్తున్నాడు? ఈ సుంకరి వలె నేను పాపిని కానందుకు నీకు స్తోత్రం, ఇదిగో నేను ఇలా 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 అని గొప్పలు చెప్పుకోవడానికే ఉన్నాడు. కాబట్టి అక్కడ రెండు వర్గాల మధ్యలో యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? నశించి ఎవరైతే ఉన్నారో నశించిన దాని యొద్దకే వెళ్ళాడు. కాబట్టి సుంకరులు, పాపులు తమ హృదయాలను ఓపెన్ చేసుకొని ఉన్నారు దేవుని వాక్యాన్ని నాటుకోవడానికి, దేవుడు చెప్పిన విధంగా బ్రతకడానికి. కాబట్టి ఏమైందంటే యేసుక్రీస్తు వారు సుంకరులు, పాపుల దగ్గరికే వెళ్ళిపోయి వాళ్ళతోనే వాక్యాన్ని చెప్తూ ఉంటే